రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులకి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో సన్న వరి రకాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. ఇక పౌర సరఫరాల ద్వారా తెలంగాణలో సప్లై చేసే రేషన్ బియ్యం కూడా సన్న బియ్యాన్నే పంపిణీ చేస్తూ ఉంది. దీంతో తెలంగాణలో వరి సాగు విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో అత్యధికంగా వరి పండించే టాప్ 3 స్టేట్స్లో తెలంగాణ చేరింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక 30 రకాల సన్న రకాలని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఆ రకాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకి 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది. ఇక మద్దతు ధర ఎలాగో ఉంది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఖరీఫ్లో, రబీలో వరి సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది నుంచి 7 రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే, అందుబాటులో ఉన్న సన్న రకాల్లో ఈ 7 రకాలు అత్యధిక దిగుబడినిస్తాయి, అందువల్ల ఈ రకాలను మేము ప్రోత్సహిస్తున్నాము అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 7 రకాలు ఏంటని మనం పరిశీలించినట్లయితే బీపీటీ 5204 ఇది బాగా పాపులర్, సన్నధాన్యంలో రారాజు అని చెప్పవచ్చు. గడిచిన 3.5 దశాబ్దాల నుంచి మార్కెట్ని దున్నేస్తూ ఉంది. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, జై శ్రీరామ్, హెచ్ఎంటి సోనా, వరంగల్ 44, కేఎన్ఎం 7715 ఈ 7 వెరైటీలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బోనస్ ఇవ్వబోతా ఉంది. రైతులు ఈ 7 వెరైటీస్ కాకుండా వేరే సన్నాలు వేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది, బోనస్ అందే అవకాశం లేదు. దీనికి సంబంధించి తెలంగాణలోని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి ఈ విషయాన్ని క్లియర్గా చెప్పేందుకు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీడియా సమావేశాలతో పాటుగా రైతుల దగ్గరకు స్వయంగా వెళ్ళి ఏ వెరైటీస్ సాగు చేస్తే బోనస్ వస్తుంది, ఏ వెరైటీస్ సాగు చేయవద్దు అనే విషయాల్లో కూడా క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాం. అయితే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. రైతులకి బోనస్ ఎగనామం పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకువచ్చింది అని ప్రతిపక్షాలు చెప్తున్నా అందులో నిజం లేదు. ఎందుకంటే అసలు సన్న వెరైటీలు మీరు వేస్తే మేము బోనస్ ఇవ్వమంటే అప్పుడు అనుకోవచ్చు. 7 రకాలు ఎక్కువ పాపులర్ అయిన వెరైటీసే, రైతులకు కూడా బాగా అందుబాటులో ఉన్న రకాలు. ఈ వెరైటీస్ అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే బోనస్తో పాటుగా దిగుబడులు కూడా గరిష్టంగా వస్తాయి. దీనికి సంబంధించి రైతు సోదరులు కూడా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.